హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపించే రెసిపీ వచ్చేసి బెండకాయ పుల్లకూర అండి. మన ఆంధ్ర వంటలు అయితే వేరే కంట్రీలో చేసుకున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. దాని వల్లనే ఈరోజు అయితే నేను బెండకాయ పులిహోర అయితే చేసుకున్నాను. మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సింపుల్గా మన ఇంటి దగ్గర ఎలా చేసుకుంటామో అలాగే నేను చాలా సింపుల్గా అయితే బెండకాయ పులిహోరను అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గలేదండి, చాలా చాలా బాగుంది. చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బెండకాయలని టమోటాలని అయితే నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకున్నానండి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి. శుభ్రంగా కడుక్కునే తర్వాత నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ పోపుకు అయితే తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, ఆవాలు అన్నిటిని అయితే నేను రెడీగా ఉంచుకున్నానండి. కొత్తిమీర, పచ్చి కరివేపాకును కూడా ఈ విధంగా రెడీగా అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాను. ప్రాసెస్ చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నిటిని వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ, టమోటాలను, పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అయితే పోపు పెట్టానండి. అందుకే ముందే పోపులో బెండకాయ, పచ్చిమిర్చి, టమోటానైతే కొద్దిసేపు ఫ్రై చేసుకొని బెండకాయ పులిహోరను అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా జోమంతా పోయే విధంగా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసామంటే బెండకాయ పులిహోర అనేది కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్నానండి. వేసుకొని ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసుకొని మూత పెట్టి చిన్న మంట పెట్టి నేను పక్కన అయితే చేపలు కట్ చేయడానికి అయితే వెళ్ళానండి. ఈ విధంగా అయితే బెండకాయ పులిహోర రెడీ అయింది. ఇక్కడ పప్పు గుత్తి ఉండదు కాబట్టి గరిటెతోనే అలా ఆ విధంగా మ్యాష్ చేస్తున్నాను. బెండకాయ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉందండి. ఏదో అలా ఒకరోజు అయితే గడిచిపోతుంది. ఇక్కడ మన ఇంటి దగ్గరలాగా మన వెజిటేబుల్స్ అయితే దొరకవండి. ఇక్కడ వాళ్ళు తినరు అన్నిటినీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంది. చూడండి, నా వీడియోస్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వేరే కంట్రీలో వేరే ఇంట్లో పని చేస్తూ వీడియోస్ చేయడానికి అయితే చాలా కష్టంగా అయితే ఉంటుందండి. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే నేను డిష్ అవుట్ చేసుకున్నానండి. బౌల్లోకి అయితే ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను. బెండకాయ వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బెండకాయ పులిహోర చూడడానికి కూడా చాలా హెమ్మీగా ఉందండి. నేను ఉడికేటప్పుడు చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేయడం అయితే చూపించలేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.